అట్లా అవుతుంది. ఇప్పుడంతా మేము మ్యారేజ్కి రెడీ అవుతున్నాం అనమాట. రెడీ అవుతున్నాం అంటే అయినాము, కాకపోతే పోయేది ఉంది. సో ఇట్లా అనమాట. ఇది చాలా లేట్ చేసింది ఈడే. అంటే అది మై క్లాస్మేట్ రమేష్, ఏదైతే మా 10th బ్యాచ్ లో ఒకరికి చివరిగా అవుతుంది అనమాట. చివరిగా అవుతుంది, లాస్ట్ కదా. ఇంకా 90 మంది ఉన్నారు. ఇంకెంతమంది? ఇంకొక 2-3 ఉంటారు 10th బ్యాచ్ లో. సో ఇది చంటిగాంధ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫామ్ లో ఉన్నాడు వీరేష్ గాంధీ ఒకటి ఉంది మా ఊర్లోనే. సో ఈ మ్యారేజ్కి ఇప్పుడు మనం వెళ్ళేసి దీన్ని మొత్తం బ్లాగ్ తీద్దాం. వెంకటేష్ గారికి ఫోన్ చేసేవాడు ఏదో కాల్ అటెండ్ కావాలంట. సో మీటింగ్ ఏదో. సో అందుకోసమని నేను 11 గంటలకి లేదా 11:30కి నేను అటెండ్ అవుతా, మీరు ఒకటి వెళ్ళండి అని చెప్పాడు. ఆడ పెద్ద ఇక్కడ ఆగండి. సో మనము ఎట్నుడి ఎంత లేదు, కరెక్ట్ 1.5 కిలోమీటర్న్నర ఉంది అంతే. సో వానిగల్లో ఒక బైక్ మీద వెళ్తున్నారు, మిగతా వానిగల్లో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. స్టేజ్ అన్నమాట. సో అక్కడ సైడు ఫుడ్ అదంతా అరేంజ్ చేశారు. సో ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చారు, లోపలికి అనమాట. అండ్ దిస్ ఈజ్ ఎమ్మెల్యే కార్. ఈయన చూడి వాటర్ పట్టుకొని వస్తున్నాడు. నువ్వే తాగు. చూడాలి ఎంత గెరవేది నీళ్ళు తాగుతా, నీళ్ళు వచ్చేసి నేనే తాగంట. ఎమ్మెల్యే గారు వస్తుంది. పట్లేదు పట్టుకెళ్ళి ఇది పట్టుకోడు అయితే బాగుంది సార్. అది ఏమైంది అట్లే ఉందిలే, అది వాళ్ళు మొత్తం పైసలు కట్ చేసుకున్నారు సార్. ఇంకా ఏంలే, మా అమ్మకు పోవడానికి రాదు, ఇంకా ఎక్కడ పోలేదు. బ్యాటరీ కదా బాగుంది. ఒక్కడికంటే ఎప్పుడైపోతుంది మా మళ్ళీ మా అమ్మ అంటే మా శాత కదా. సరే సర్లే, ఇక ఫోన్ కూడా ఏం మాట్లాడుతూ పెట్టే ఊకట్లా టైం వేస్ట్ అవుతుంది. లేదు లేదు, నీ సీన్ కానీ సెట్ చేద్దాంలే. ఇంతమంది అక్కడ ఉండాలి, వాడు వచ్చినాక చెప్తాను. నారాజు గారికి చెప్తాను ఏమంటాడు. సరే సరే, నీ అన్ని సార్లు ఉంటావు బాబా. కొత్త మొక్కలు కన్నం పెట్టలేడా బాబా, ఆఫ్ చేసేది ఆడదులకి. పొద్దునకి సంబంధం లేకుండా కనీసం అంటే 27 మంది ఉంటే ఎంతమంది వచ్చారు ఇక్కడికి? జస్ట్ 6 మంది. వీడు వచ్చలేదు కానీ వచ్చాడే, అదే రాకుండా కానీ వచ్చాడు అని చెప్పేది. ఏది చూస్తే ఎగ్గుతుంది లేదని వాడి దుమ్ము లేపుతుంది. ముందర కాపురాది ఇక్కడ, అది వెనుకల ఎక్కడానికి ఎట్టలేదు. ఇరగొట్టేసి నువ్వు అవి టైట్ చేయాల. ఇరగొడతారు ఇరగొడతారు. అవి నేను ఫోల్డ్ చేస్తావు ఇప్పుడు. టైట్ చేయి. నువ్వు బండికి ఫోటోలు ఒకటి ఇచ్చాడు, ఒక 5-6 ఫోటోలు ఒకటి ఇచ్చాడే. పెళ్లిళ్ళకి వస్తే వాటర్ అడిగానికి చాలా రెడీ అవుతున్నాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. బాగా పడుతుంది.
ఈడు బీర్ లాగి ఈ ఫోటో వచ్చింది వాడైతే మరి ఏం తాగినా రెండేళ్ళు లాగింది నీ బిడ్డని కానీ ఏంటి మామన్న టెలఫల్ అంటే ఏం చేస్తా గోకరాబా ఆ ఫోటో ఎందుకు వచ్చింది చెప్పగలరా మరి ఎందుకు వచ్చిందంటే తిని వచ్చేది పెళ్ళ వండి పెట్టింది తిని పని తక్కువ తక్కువ నీకు దీనికి వచ్చలేదు నేను తీస్తా ఇప్పుడు నేనే తీస్తాను తీసుకుంటే సర్రను పోతుంది అబ్బా అది నీ సారీ నన్ను ఒక్కసారి అలా తీసిలేము మాకు తెలియదు ఇలా ఫోజ్ కొట్టినట్టు లేదు నేను తట్టుకొని ఎంత పొద్దు లేట్ రాకపోతే నేను పోతాను ఏది నువ్వు ఏదో క్లిప్ తీస్తామని వస్తే బాగానే వీడియో వచ్చింది మరి గాడికి Swiggy. ఇప్పుడు మంది కాలేజీలో ఇక్కడ ఉంటారు లేదు లేదన్నప్పుడు నేను ప్లానింగ్ చెప్తాను కానీ మీరు పోయి ఇప్పుడు లేదు ఇప్పుడు ఐడియా లేదు టైం లేదు ఏ వీడియో కెమెరా తీసుకొని లేరు పో ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మనకి మనమే కెమెరా పట్టుకుని తిరగలే అన్నట్టు ఏయ్ అండ్ ఇప్పుడు కేక్ కూర్చున్నారు సో వాళ్ళు మన బండి పైకి పోదు పైకి ఎక్కిస్తామన్నారు వద్దులే అనుకున్నాం మూతికాయలు పట్టారు
ఇది కరెక్ట్ పొజిషన్. ఇప్పుడే కేక్ కూడా జరిగింది అండ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది 3D బుద్ధ విగ్రహం అనమాట. సో ఇది జరిగిందనమాట, అయిపోయింది. ఇక పనుల కిందకి వచ్చేసి